ఇన్స్టెంట్ టమోటా పికిల్. పచ్చడి ఊరగాయ అంటే నచ్చని వాళ్ళు ఎవరుంటారబ్బా. ఇంట్లో కూరలు ఎన్నున్నా సరే ఈ పచ్చడి ఇచ్చే రుచి ఉంది చూశారు. అబ్బో, ఈ పచ్చళ్ళు ఊరగాయల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిదిలే. కానీ ఇవాళ అయితే ఇన్స్టెంట్ టమోటా ఊరగాయ అయితే చూసేద్దాం. రైస్లోకే కాదండి, ఉప్మా, దోశ, ఇడ్లీ, చపాతీల్లో కూడా చాలా బాగుంటుందండి. ముందుగా కడాయిలోకి ఒక చిన్న టీ స్పూన్తో ఒక 3 స్పూన్ల దాకా ఆవాలు, 1.5 స్పూన్ దాకా మెంతులు వేసుకోవాలి. ఇక్కడ వేసుకున్న ఆవాలు, మెంతులు 1 కేజీ టమోటాలకైతే సరిపోతాయి. వేసిన ఆవాలు, మెంతుల్ని మీడియం ఫ్లేమ్లో కొద్దిసేపు, లో ఫ్లేమ్లో కొద్దిసేపు ఉంచి ఆవాలు బాగా చిట్పట్లాడి మెంతులు కూడా లైట్గా రంగు మారి మంచి స్మెల్ అయితే వస్తుంది. ఆ తర్వాత మిక్సీ జార్లోకి వేసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఈలోపు అదే కడాయిలోకి ఒక 10 స్పూన్స్ దాకా ఆయిల్ వేసి టమోటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇక్కడ తీసుకున్న టమోటాలు 1 కేజీ, అంటే దాదాపుగా ఒక 15 మీడియం సైజ్ టమోటాలు అయితే ఉంటాయి. ఈ పికిల్ని ఒక 5-6 టమోటాలున్నా కూడా ఈ రెసిపీ ట్రై చేయొచ్చు. తీసుకున్న టమోటాలకి సరిపడా ఈ మాత్రం గట్టిగా నొక్కి పట్టుకుంటే నిమ్మకాయ సైజు కంటే కొంచెం పెద్ద సైజు చింతపండును తీసుకోవాలి. ఫైనల్గా రాళ్ళ ఉప్పు కానీ లేదా సాల్ట్ కానీ వేసి బాగా కలిపిన తర్వాత ఇక్కడ లో ఫ్లేమ్లో ఉంచి ఈ టమోటాలు మెత్తని గుజ్జులా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ తీసుకున్న టమోటాలు బాగా గుజ్జున్న టమోటాలు కాబట్టి వీటిని మళ్ళీ గ్రైండ్ చేయాల్సిన అవసరం లేకుండా మూత పెట్టి లో ఫ్లేమ్లో ఎక్కువసేపు ఉడికించామంటే ఇక్కడే మెత్తటి గుజ్జులా అయితే ఉడికిపోతాయి. ఒకవేళ గుజ్జు లేని గట్టి టమోటాలు తీసుకున్నట్టయితే గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది. అది ఎక్కడ గ్రైండ్ చేసుకోవాలి అనేది తర్వాత చూద్దాం. సరే, మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉంచి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇందాక వేయించుకున్నాం కదా ఈ ఆవాలు, మెంతుల్ని మెత్తని పొడిలా అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ వేయించుకున్న ఈ ఆవాల మెంతి పొడి అనేది 1 కేజీ టమోటాలకు సరిపోతుంది కదా. అదే 1/2 కేజీ టమోటాలు, 1/4 కేజీ టమోటాలకైతే ఈ ఆవాలు, మెంతులు తక్కువ క్వాంటిటీలో వేయించుకుంటాం కాబట్టి మిక్సీ జార్లో మెత్తగా అయితే గ్రైండ్ అవ్వవు. అలాంటప్పుడు రోట్లో వేసి మెత్తని పొడిలా అయితే గ్రైండ్ చేసుకోవచ్చు. సరే, ఇప్పుడు వెళ్ళి ఈ టమోటా సంగతి చూసేద్దాం. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ టమోటాలని గరిటెతో మెత్తగా చేసుకోవాలి. ఈ విధంగా పప్పు గుత్తితో కూడా మెత్తగా మెదిపేసుకోవాలి. స్టవ్ మీద ఈ విధంగా మెత్తగా చేసుకోవడానికి ఇబ్బంది అయితే పక్క నుంచి 1 నిమిషం మెత్తగా మెదిపేసి స్టవ్ మీద ఉంచుకోవచ్చు. మధ్య మధ్యలో మూత తీసి ఈ విధంగా మెత్తగా మెదిపేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి లో ఫ్లేమ్లో కొద్దిసేపు అలాగే వదిలేయాలి. ఇందులో నుండి కొంచెం లైట్గా ఆయిల్ పైకి తేలేంత వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇందాక చూపించినట్టు మధ్య మధ్యలో మూత తీసి పప్పు గుత్తితో కానీ లేదా గరిటెతో కానీ మెత్తగా అయితే చేసేసుకోవాలి. కొద్దిసేపు తర్వాత చూస్తే చూడండి, లైట్గా ఈ విధంగా ఆయిల్ అనేది పైకి తేలింది కదా. ఈ విధంగా ఉడికించుకోవాలి. గుజ్జులాగా ఈ విధంగా మెత్తని గుజ్జులా అయితే తయారవ్వాలి. మరీ మెత్తని పేస్ట్లా అయితే ఉండదు, అక్కడక్కడ టమోటా తొక్కలు కనిపించాలి. అదే ఇందాక చెప్పినట్లు తీసుకున్న టమోటాలు గుజ్జు లేని టమోటాలు, గట్టి టమోటాలు తీసుకున్నట్టయితే ఇక్కడ ఇంత గుజ్జులాగా అయితే ఉండదు. ఈ స్టేజ్లో పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసి గ్రైండ్ చేసుకోవచ్చు. కొందరికి మరీ మెత్తని పేస్ట్లా ఉంటే ఇష్టం, కొందరికి కొంచెం అక్కడక్కడ ఈ విధంగా తొక్కలు కనిపించేలా అంటే ఇష్టం. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఈ గుజ్జును రెడీ చేసుకోవచ్చు. ఆ తర్వాత అదే కడాయిలోకి ఒక 3 గరిటెల దాకా ఆయిల్ వేసుకోవాలి. పచ్చళ్ళంటే ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది కాబట్టి స్టోర్ చేసుకోవాలి అంటే కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలి. వేసిన ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ ఉద్దిపప్పు, 1/2 టీ స్పూన్ శనగపప్పుతో పాటు ఎండుమిర్చి వేసిన ఆవాలు చిట్పట్లాడిన తర్వాత ఒక 20 దాకా తొక్క తీసిన వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఒకవేళ వెల్లుల్లి పెద్ద రెబ్బలైతే చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవచ్చు. కొంచెం ఎక్కువగా కరివేపాకు రెమ్మలతో పాటు ఒక 1/2 టీ స్పూన్ దాకా ఇంగువ వేసి మీడియం ఫ్లేమ్లో ఉంచి వేసిన ఈ వెల్లుల్లి రెబ్బలు లైట్గా వేగి మంచి స్మెల్ వస్తుంది. కరివేపాకు కూడా వేగిన తర్వాత ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఈ టమోటా గుజ్జు వేసుకోవాలి. ఇప్పుడేం చేయాలంటే ఇప్పుడు కూడా లో ఫ్లేమ్లోనే ఒక 5 నిమిషాలు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించామంటే కొద్దిసేపు తర్వాత చూస్తే చూడండి ఈ విధంగా లైట్గా ఆయిల్ అనేది పైకి తేలింది కదా. ఇప్పుడు ఇందాక గ్రైండ్ చేసుకున్నామే ఆవాలు, మెంతి పొడి వేసుకోవాలి. నేను గ్రైండ్ చేసుకున్న ఆవాలు, మెంతి పొడి మొత్తం అయితే వేసేసుకున్నాను. ఆ తర్వాత 3 స్పూన్స్ దాకా కారం. నేను 3 స్పూన్స్ వేసానని మీరు కూడా 3 స్పూన్సే వేయాలని ఏం లేదు. మీరు వాడే మిర్చి పౌడర్ కారాన్ని బట్టి, రుచిని బట్టి, తినగలిగే కారాన్ని బట్టి ఇక్కడ మిర్చి పౌడర్ వేసుకోవాల్సి ఉంటుంది. మొత్తం కారం ఒకేసారి వేయకుండా ఫస్ట్ కొంచెం వేసి బాగా కలిపిన తర్వాత చెక్ చేసి తక్కువైతే మళ్ళీ వేసుకోవచ్చు. ఈ టమోటా ఊరగాయలో గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే టమోటా చింతపండులో బాగా పులుపు ఉంటుంది కదా. ఆ పులుపు బ్యాలెన్స్ అవ్వాలి అంటే ఆ పులుపుకు తగ్గట్టు కారం, ఉప్పు పడాలి. పులుపుకు తగ్గట్టు ఉప్పు, కారం పడ్డాయంటే మాత్రం ఈ టమోటా ఊరగాయ అద్దిరిపోయినట్టే.
సరే, వేసినవన్నీ ఈ విధంగా బాగా కలిపిన తర్వాత ఈ స్టేజ్లో ఉప్పు కారం ఏదైనా తక్కువ ఉంటే సరిచూసి వేసుకోవచ్చు. పుల్లగా ఉంది అంటే కారమైనా తక్కువ ఉంటుంది లేదా సాల్ట్ అయినా తక్కువ ఉంటుందని గమనించుకోవాలి. ఆ తర్వాత కూడా లో ఫ్లేమ్లోనే ఒక 10 నిమిషాల దాకా మధ్యలో కలుపుకుంటూ ఈ టమోటా గుజ్జు మొత్తం ఆయిల్లో బాగా ఉడికి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ గుర్తుంచుకోవాలి లో ఫ్లేమ్లోనే. ఈ రెసిపీలో గుర్తుంచుకోవాల్సింది కూడా ఇదే, స్టార్టింగ్ నుండి లాస్ట్ వరకు కూడా లో ఫ్లేమ్లోనే ఈ రెసిపీ మొత్తం చేసుకోవాల్సి ఉంటుంది. కొంచెం ఓపిక్గా ఈ టమోటా గుజ్జు అనేది ఆయిల్లో బాగా ఉడికించి తడి అనేది ఏమాత్రము లేకుండా బాగా ఉడికింది అంటే స్టోర్ చేసుకోవచ్చు, పాడవకుండా కూడా ఉంటుంది. చూడండి, ఆయిల్ ఈ విధంగా బాగా పైకి తేలింది అంటే ఓకే. ఫ్రిడ్జ్లో ఉంచి 3 months వరకు, బయట ఉంచి 1 month వరకు కూడా వాడుకోవచ్చు. కానీ తడి చేతులు, తడి స్పూన్ అందులో పెట్టకూడదు. ఆ పచ్చడి తొందరగా పాడైపోతుంది. పూర్తిగా చల్లారిన తర్వాత ఏదైనా గాజు సీసాలోకి ఉంచి స్టోర్ చేసుకోవచ్చు. అంతే.